కేంద్రం తీరుపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. విభజన సమస్యలపై కేంద్రంపై రాజీ లేని పోరాటం చేయాలని నిర్ణయించారు. విభజన చట్టం హామీల అమలుపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం అలసత్వం చూపుతోందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పాటు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 3 ఏళ్లు గడుస్తున్న విభజన హామీలు ఇంకా అమలు కావడం లేదంటూ కేంద్రం తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్ర హోంశాఖ నిర్ణయాలు తీసుకుంటోందని, కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గవర్నర్ దగ్గర ఇరు రాష్ట్రాల మంత్రుల భేటీలతో ప్రయోజనం కనబడడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఉన్నత విద్యామండలి విభజనలో సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందని, హెడ్ క్వార్టర్స్ నిర్ధారణపైన హోం తీరు సరిగా లేదని సీఎం ఆక్షేపించారు. 9-10 స్కెడ్యూల్లోని 231 సంస్థలకు గాను షీలా భిడే కమిటీ 64 సంస్థలకే సిబ్బంది విభజన చేసిందని, వీటన్నిటిపై జూన్ మొదటి వారంలో హోంశాఖ అధికారుల దగ్గర రాష్ట్ర వాదనను వినిపించాలని బాబు అధికారులను ఆదేశించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు తలెత్తితే సెక్షన్ 108 ప్రకారం రాష్ట్రపతికి తెలియజేసే అవకాశం ఉంది. అయితే జూన్ 1తో దాని కాల పరిమితి ముగియనుంది. ప్రస్తుతానికి సమస్యలేవీ లేకపోయినా ముందు జాగ్రత్తగా ఆ సెక్షన్ను 2 ఏళ్లు పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి దోహదపడే సెక్షన్ 66ను కూడా 2 ఏళ్లు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాయనున్నారు. ఏపీలో స్థానికత గడువు జూన్ 1తో ముగుస్తుంది. 2017 జూన్ 2లోపు ఏ రాష్ట్రంలో ఉంటే వారిని ఆ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తిస్తామని కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పింది. దీంతో ఈ గడువును మరో 2 ఏళ్లు పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఇంకా మనకు అనేక ఆస్తుల పంపిణీ పరిష్కారం కాని సమస్యలు ఉన్న నేపథ్యంలో ఏమైనా అవసరం వస్తుందే అనే ఉద్దేశంతో సెక్షన్ 108ని మరో 2 ఏళ్ల పాటు పొడిగించాలని కూడా కేంద్రానికి లేఖ రాయాల. సెక్షన్ 66 కింద 3 ఏళ్లలోపు ఏదైనా ఆస్తుల పంపిణీ కానీ లేదా వివాదం వచ్చినప్పుడు ఆ వివాదాన్ని ఇరు రాష్ట్రాలు కూర్చొని పరిష్కారం చేసుకోలేనప్పుడు కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కానీ ఇంకా ఇవన్నీ పరిష్కారం కాలేదు. కాబట్టి వీటన్నిటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేయమని మరి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాయడం జరిగింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలని, లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం నిర్ణయించారు. లోటు బడ్జెట్తో పాటు కేంద్రం చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీలను వీలైనంత త్వరగా అమలయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విభజన చట్టంలోని హక్కులను చాలా వరకు రాబట్టామని, ఇక ముందు కూడా ఆ ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగించాలని బాబు సూచించారు. బ్రిటన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.